మీ గిఫ్ట్ వచ్చిందనుకుంటా. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనే రమ్మన్నాను. నువ్వా? నాకన్నీ తెలుసు. మీరు గిఫ్ట్ ఎవరికి ఇవ్వలేదన్నారుగా, ఆ గిఫ్ట్ ఇచ్చింది ఈ అంజలికే. అతను నాకే గిఫ్ట్ ఇవ్వలేదే. ఎస్, నేను తనకి ఎటువంటి గిఫ్ట్ ఇవ్వలేదు. అబద్ధాలు అడగండి. ఐఎమ్ నాట్ గ్లాడ్. నువ్వేం గిఫ్ట్ ఇవ్వగలవు చెప్పు ఆమెతోటి. నా దగ్గర చాలా డబ్బుంది. ఉంది, డబ్బుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒంటరిగా ఉన్నావు. నీకు తోడు కావాలి. అందుకే నా భర్తకి వలేశావు. భార్యని ముట్టుకుంటే పిల్లలు పుడతారు. వాళ్ళని పెంచడానికి ఆయనకి జీతం సరిపోదు. అందుకే డబ్బున్న నిన్ను ముట్టుకున్నాడు. అందుకోసం ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. భార్యగా నేనెంతో ఆశించిన ఆ గిఫ్ట్ నీకిచ్చారు. అదే మాతృత్వం. ప్రతి స్త్రీ భర్త నుండి కోరుకునే ఒక అద్భుతమైన గిఫ్ట్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ భర్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు అనుకుంటున్న గిఫ్ట్ నాకేమి ఇవ్వలేదు. డోంట్ టాక్. ప్రతిదానికి సాక్ష్యం ఉంది. నీ భర్త నిన్ను విడిచిపెట్టి 6 years అయింది. నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు? అందుకు కారణం నా భర్త కాదా? ఇవి నువ్వు హాస్పిటల్లో అబార్షన్ చేయించుకున్న పేపర్స్. చాలా? ఇంకా కావాలా? ప్రియా, ఒక్క నిమిషం.